కిరాకార్పి తెలుసు కదా, కిరాకార్పి ఒక జబర్దస్త్ నుంచి తర్వాత ఒక నటుడిగా ఒక మంచి పేరు తెచ్చుకొని తర్వాత పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక బిజినెస్ రంగంలో, వ్యాపార రంగంలో కూడా విజయాన్ని సాధించిన వ్యక్తి ఈ మధ్య కాలంలోనే ఒక పార్టీకి సపోర్ట్ చేయడం, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల పట్ల మంచిగా మాట్లాడడం, ఆ మంచిగా మాట్లాడే తరహాలోనే ఆ ప్రయత్నంలో అవతల పార్టీని కూడా వాళ్ళు చేసినటువంటి పనుల్ని విమర్శించడం. ఆ విమర్శన ఎంతవరకు వెళ్ళిందంటే అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యాన్స్ హట్ అయ్యేంత వరకు వెళ్ళిపోయింది. అంటే నీ స్థాయి ఇది కాదు, నువ్వు సినిమాలు మాత్రం చేసుకో, సినిమాలు తప్పించి రాజకీయాలు నీకు ఎందుకు, సినిమాలు లేకపోతే ఇంట్లో కూర్చో అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. ఆ యొక్క కౌంటర్కి రీకౌంటర్ పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఏవైతే షాపులు ఉన్నాయో వాటిన్నింటినీ కూల్చివేయడం, నాశనం చేయడం, వాళ్ళ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేస్తున్నారని చెప్పేసి అని బయటకు వచ్చింది. నిజంగా అల్లు అర్జున్ గారు ఫ్యాన్సే చేశారా, లేదంటే ఆయన పేరు చెప్పుకొని పార్టీ నాయకులే చేశారా? అసలు విషయానికి వస్తే ఏ వీడియో అయితే వైరల్ అవుతుందో అది అబిడ్స్లో ఒక హోటల్ 2021లో కస్టమర్లకి సిబ్బందికి మధ్యలో జరిగినటువంటి ఒక చిన్న వాగ్వివాదాన్ని ఆ వీడియో ఇంటర్నెట్లో ఉంటే దాన్ని రీఅప్లోడ్ చేసి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఇది మన బన్నీ ఫ్యాన్స్ వెళ్ళి దాడి చేశారని చెప్పి వైరల్ చేశారు. సేమ్ మొన్న కూడా బెంగళూరులో ఒక స్టేడియంలో ఒక అబ్బాయిని అందరూ కొడితే ప్రభాస్ ఫ్యాన్స్ 21లో పెద్దారెడ్డి చేపల పులుసు లేదే, 21లో పెద్దారెడ్డి చేపల పులుసు లేదు, పెద్దారెడ్డి చేపల పులుసు కాదు, కిరాకార్పిక్ కూడా అంత లేదు. విషయం ఏంటంటే అబిడ్స్లో ఏదో ఒక హోటల్, అబిడ్స్లో ఒక హోటల్, ఇప్పుడు మన మెరిడియన్లో మొన్న కస్టమర్కి వాడికి గొడవ జరిగితే వాడిని చంపలా, అలా అబిడ్స్లో ఒక హోటల్లో కస్టమర్లకి సిబ్బందికి గొడవ జరిగింది. ఆ వీడియో ఇంటర్నెట్లో ఉంది. దాన్ని రీఅప్లోడ్ చేసి ఇది నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు, దీంట్లో చూడండి వీళ్ళు ఇలా చేశారని ఒక ఫేక్ వీడియో అనేది వైరల్ అయింది. అంతే. నిజంగా బన్నీ ఫ్యాన్స్ మరి ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్టులు వీడియోలు వైరల్ అవుతున్నాయి, మరి దాన్ని ఏమంటారు? అదే వీడియో మళ్ళీ పోస్ట్, ఆ వీడియో కాదు, పర్సనల్ గా కౌంటర్ ఇవ్వడము, ఆర్పిని తిట్టడం ఒకటి వచ్చిందంటే దానికి విమర్శ ప్రతి విమర్శ కౌంటర్ ఎన్కౌంటర్ అన్ని వస్తానే ఉంటాయి, జరిగేది అది. అండ్ ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ మ్యాటర్ లోకి వద్దాం. ఈ వీడియో మాత్రం అది అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసింది కాదు, అది ఒక ఫేక్ వీడియో. ఓకే, అసలు విషయానికి వస్తే కిరాకార్పి గురించి మాట్లాడుకుంటే అసలు మనం మాట్లాడుకునేంత అర్హత కూడా లేనటువంటి ఒక నీచమైన క్యారెక్టర్ మెంటాలిటీ అతను. డబ్బు కోసం ఏమైనా చేస్తాడు అండ్ ఫేమ్ కోసం ఏమైనా చేస్తాడు. చిల్లర మైండ్ సెట్ అంటారు చూసావా, ఆ టైప్ మెంటాలిటీ అనమాట. అట్లాంటి ఒక మనిషి అనుకోకుండా కృష్ణనల్ల రోడ్ల మీద తిరుగుతా ఏదో చిల్లర చితక కామెడీ చేసి జబర్దస్త్కి వచ్చాడు. జబర్దస్త్కి వచ్చిన తర్వాత అంచెలంచెలుగా ఏదో ఒక కామెడీతో అంతంతగా ఎదిగి కిరాకార్పి అనే పేరు పెట్టుకో టీమ్ లీడర్ వరకు స్థాయికి వచ్చి కొంచెం నాగబాబు గారితో రోజాతో బాగానే ఉండేవాడు. ఆ తర్వాత రోజాతో విభేదించి నాగబాబు గారితో ఫ్రెండ్షిప్ అయ్యి, అంటే ఒక టైప్ ఆఫ్ డిషం ఈయనకి ఏదో నాగబాబు వాళ్ళతో తిరిగితే కొన్ని ఛాన్సులు వస్తాయి, వీళ్ళకి మెగా హీరోల సినిమాలు ఎక్కువ ఉంటాయి కదా అని చెప్పి ఇదితో ఆయన ఊరికే భజన చేసి అక్కడ నుంచి బయటకు వచ్చాడు. రోజా తిరిగితే ఏముంటుంది, మా హైదరాబాద్ టీటీడీకి తీసుకెళ్తుంది, అంతమించి ఏముండదు, అవకాశాలు ఇప్పిలేదు. ఈయనతో అవకాశాలు వస్తాయి కదా అని చెప్పేసి ఇంతో వెళ్ళారు, స్వార్థమే. ఆయనతో వెళ్ళిన తర్వాత అక్కడ ఏమో ఆ ప్రోగ్రామ్ నిలబడలా సరిగ్గా, ఆ వేరే ఛానల్లో. ఇక్కడ జబర్దస్త్ హిట్ అయినంత ఏం చేయాలో అర్థం కాక రోడ్ల మీద పడ్డారు. ఇప్పుడు ఈ జబర్దస్త్ వల్ల అయ్యేటట్లేరు. మళ్ళీ జబర్దస్త్కి వెళ్ళే, మళ్ళీ టీవీకి వెళ్ళే, మళ్ళీ ఇంకోటి చేయలేదు. మనం తగ్గినట్టు ఉంటుంది. మనం ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, ఇంకేదైనా చేయాలి. ఏం చేద్దాం, బిజినెస్ పెట్టుకుందాం. ఏం బిజినెస్ పెట్టే బాగుంటుంది? మనది నెల్లూరు కదా, చేపల పులుసు పెడతాం, హైదరాబాద్లో లేవు కదా. దీన్ని అథెంటిక్ ఎలా చేస్తే బాగుంటుంది? కట్టెలు పోయేసి కొంచెం అటు చేసి ఇది చేసి డిఫరెంట్ చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది, దీంతో చేద్దాం. అలా నెల్లూరు చేపల పులుసు పెట్టుకున్నాడు. మన యూట్యూబ్ వాళ్ళందరికీ సమాచారం ఇచ్చి నేను ఉన్నాను, వచ్చి నన్ను చేసుకోండి అంటే వీళ్ళందరూ కెమెరాలు పట్టుకొని వెళ్ళారు. ఆ వీడియోలు కూడా బాగానే పోయాయి. ఆ తర్వాత అనుకోకుండా జనాలు కూడా ఎక్కువ ఎగబడడం స్టార్ట్ చేశారు. ఒకనొక దశలో షాప్ మూసుకునే పరిస్థితికి వచ్చింది. ఆ రేంజ్కి వచ్చాయి ఆర్డర్స్. ఈ క్రేజ్ని ఇప్పుడే కాపాడుకుంటే బాగుంటుందని ఇప్పుడు ఎప్పుడైనా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఆశ ఉన్న మనిషి అనమాట. సో దీన్ని ఏం చేద్దామని చెప్పి ఫ్రాంచైజీలు ఇవ్వడం స్టార్ట్. అప్పటికే చాలా మంది కాల్స్ వస్తాయి, మీది మేము ఫ్రాంచైజ్ పెట్టుకుంటామండి ఇంతనే. గుడ్ విల్ రాయల్టీ కింద ఫ్రాంచైజీలు అమ్మేశాడు, అందరికీ హోటల్ గిటల్ అన్ని పెట్టించేసాడు, మొత్తం A to Z. ఇప్పుడు జరిగిన విషయం చెప్తున్నా నేను. నీది ఆ క్రేజ్ ఉన్నప్పుడే నెల రోజులు మాత్రమే ఉండింది, తర్వాత రేట్లు ఎక్కువ, రుచి అంత లేదు, ఇది అది లేదు ఇది లేదని రెగ్యులర్ హోటల్స్కి వచ్చే విమర్శలు ఈయనకు కూడా వచ్చాయి.
రేట్లు ఎందుకు ఎక్కువ అంటే మేము చాలా అథెంటిక్ గా వండుతాం, నువ్వు తింటే తిని లేకపోతే లేదని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్తోమత ఉన్నవాడే నా దగ్గర కొంటాడండి, ఆ స్తోమత లేనివాడు కొండు అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్. అంటే ఒక ఎంటర్ప్రీనియర్ మాట్లాడాల్సిన మాటలు కావవి. సో అంటే నా క్వాలిటీ చూడండి, చూడండి నాకు బొగ్గులకు ఎక్స్పెన్సివ్, కట్టెలకు ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవచ్చు, కన్విన్స్ చేయొచ్చు. బట్ నాట్ లైక్ దట్. ఉల్టా వెళ్ళ ఆయన తీరేదో అలాగే మాట్లాడాడు. బిజినెస్ కాస్త జీరో అయింది. జీరోకి వచ్చిన తర్వాత మరి పాపం ఫ్రాంచైజీలు కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళందరికి కూడా లాస్లు వచ్చాయి, చేతులు ఎత్తేసాడు, ఏం చేయాలో అర్థం కాల. అప్పుడు వీళ్ళందరూ పట్టుకొని గట్టిగా అడిగిన, కొంతమంది అడిగారు, నేను నమ్మి పెట్టుకున్నాం కదా, 3 నెలలకి 2 నెలలకే దివాలా తీసే పరిస్థితికి వచ్చాయి, ఏంటి రార్పి, ఏంటి పరిస్థితి అది ఇది. అరే వీళ్ళ ఫోన్లు ఎక్కువైపోయినాయి. అలాంటి మనం నెక్స్ట్ స్థాయికి వెళ్తే వీళ్ళు ఇట్లాగే ఉంటారు, మనం ఇంకో మెట్టు ఎక్కాలి. ఎలాగూ నాగబాబుతో తిరుగుతున్నారు, ఈ వీళ్ళతో పాటుగా వచ్చినటువంటి హైపరాధీలు ఇంకెవరెవరెవరో రాజకీయాల్లో కూడా మాట్లాడుతున్నారు. మనం ఎందుకు జరుగుతుంది రాజకీయాల్లో, బాగా చేరవచ్చు కదా అని చెప్పేసి ఆయన టీడీపీ వైజ్గా వచ్చాడు. జనసేన వైజ్గా వెళ్ళాలంటే ఆ హైపరాధికి ఉన్నటువంటి గుర్తింపు ఈయనకు లేదు. నీకు అర్థమైందా? వీడికి మైండ్లో ఉన్న మెంటాలిటీ అంటే నా తర్వాత వచ్చాడు హైపరాధి, లేదా నాకు కొంచెం అటు ఇటుగా వచ్చాడు హైపరాధి, వాడికంతా విలువ ఇచ్చి నన్ను ఏదోలాగా చూస్తారు, ఇది బాగోదు. మనం టీడీపీలో చేరామనుకో ఈక్వల్గా ఉండొచ్చు, గట్టిగా బాగొచ్చు అని అక్కడికి వెళ్ళాడు. అంటే మెంటాలిటీ చూడు, ఈయనకి ఏంటి ఏదో కావాలి, బట్ ఈయన మెంటాలిటీ ఒరిజినాలిటీ మాత్రం అది కాదు. నీకు అర్థమైందా? అట్లా టీడీపీకి వచ్చి ఇష్టం ఉన్నట్టు కరవడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత మొన్న అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం, వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం వీళ్ళ కుటుంబంలో ఆయన మనోడు కాదు పగోడు అని ట్వీట్ పెట్టడం, దాన్ని ఆసరాగా తీసుకొని ఈయన కూడా ఆయన మీదకి ఎక్కేసాడు, ఎక్కడ నాగబాబు మెచ్చుకుంటాడేమోనని, ఆయన కంటపడాలని. సో అట్లా ఒకరి కంటపడి ఎక్కడికి వెళ్ళాలి, ఒకరి కంటపడి ఇంకెక్కడికో వెళ్ళాలన్న మెంటాలిటీతో ఇష్టం వచ్చినట్టు వాగాడు. వీడికి అనవసరం యాక్చువల్గా ఆ అల్లు అర్జున్ పేరు తీసే స్థాయి కూడా వీడిది కాదు. ఆఫ్టర్ ఆల్ రోడ్ల మీద తిరిగే ఎందుకు పనికిరని వెధవ వీడు, ఊరికి దేశానికి ఉపయోగం కూడా లేదు, భూమికి భారం చెప్పాలి అంటే. అట్లా మీరెందుకు ఎంత ఫైర్ అవుతున్నారు? ఫైర్ అవ్వట్లా అంటే నేను మాట్లాడుతుంటే మరి ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడితే కోపం రాదా? ఇప్పుడు ఇప్పటిదాకా కూల్గానే ఉన్నా కదా, మీరు చేసిన పనులన్నీ మళ్ళీ తలుచుకుంటే నాకు కూడా వచ్చింది పూనకు, నన్ను ఏం చేయమంటాం. సో ఐ డెంట్ లైక్ ఇట్. అంటే ఇంత నీచమైన మెంటాలిటీ, అంటే తన వల్ల 10 మంది నష్టపోయారు, లక్షలు నష్టపోయారు, తన వల్ల ఉపయోగం లేదు ఇతని వల్ల, పైగా ఎదురు దాడి 10 మందిని తిట్టడం, నీతో తిరిగితే ఎవరికి పావుల ఉపయోగం లేదు, నీకు లేదు ప్రపంచంలో. అట్లాంటి ఒక విలువ లేని మనిషి, ఒక స్థాయి లేని మనిషి, ఒక దిగజారుడు మనిషి, అట్లా ఒక స్థాయిలో ఉన్నటువంటి ఒక హీజ్ ఎ బిజినెస్ మ్యాన్, హీజ్ ఎ హీరో, సక్సెస్ఫుల్ హీరో, పెళ్లి చేసుకున్నాడు, స్టూడియో కట్టుకున్నాడు, వాళ్ళ డాడీ తర్వాత బిజినెస్ చూసుకుంటున్నాడు, మంచిగా 4 థియేటర్లు కట్టుకుంటున్నాడు, యాడ్స్ ఉన్నాయి. అండ్ అడ్వర్టైజ్మెంట్ గురించి ఇంకా మాట్లాడాలంటే ఇప్పుడు నువ్వు ఎవరితో అయితే పోల్చావో కిరా కార్పి, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఫేమస్ సినిమా వైజ్గా. ఇప్పుడు రాజకీయం వైజ్గా కొంచెం తెలిసాడు దేశం అంతా, కానీ సినిమాల వైజ్గా. కానీ అల్లు అర్జున్ తెలుగులో ఎంతనో మలయాళంలో అంత, మలయాళంలో పవన్ కళ్యాణ్కి అంత మార్కెట్ లేదు అల్లు అర్జున్కి ఉన్నంత. హిందీలో అల్లు అర్జున్కి ఉన్న మార్కెట్ పవన్ కళ్యాణ్కి లేదు, ఈవెన్ కన్నడలో కూడా. అండ్ పవన్ కళ్యాణ్ పెప్సీ పట్టుకుంటే నార్త్లో ఆ పెప్సీ రణబీర్ కపూర్ పట్టుకోవాలి, మలయాళంలో దుల్కర్ సల్మాన్ పట్టుకోవాలి. కానీ అదే పెప్సీ అల్లు అర్జున్ పట్టుకుంటే దేశమంతటా అల్లు అర్జున్ యాడ్లే వేస్తాడు, మొహం మార్చరు. తన లెవెల్ పాన్ ఇండియా. నీకు అర్థమైందా? అంటే తను చేసిన సినిమాల వల్ల, లేక నిన్న మొన్న ఎదగడం వల్ల, పుష్ప వల్ల, క్రేజ్ ఏదైనా కానీ లెవెల్ అది అట్లాంటిది. ఇవన్నీ వీళ్ళకి తెలియదు, ఈ స్థాయి మనుషులకి. వీళ్ళు ఏదో అనుకొని ఆ మనిషిని విమర్శించారు, కానీ ఆ స్థాయి కూడా వీళ్ళది కాదు బేసిక్గా చెప్పాలంటే. అండ్ దేనికో ఆశపడి ఇంకెవడో మెచ్చుకుంటాడేమో, ఇంకెవడో నాకంటే ఇంకేమైనా వాల్యూ ఇస్తాను, గట్టిగా అల్లు అర్జున్ నేను టార్గెట్ చేస్తే, నాగబాబు మనోడు గారు పగోడు అన్నాడు, నేను గట్టిగా టార్గెట్ చేస్తే రేపు నాగబాబు నన్ను పిలుస్తాడు, మంచి పోస్టులు ఉన్నాయి ఆల్రెడీ జనసేనలో, టీడీపీ అయితే జనసేన అయితే నాకు కూడా ఏదైనా మంచి ఇది ఇప్పిస్తాడు అన్న కకృతి పడి ఊరికే నోరు పారేసుకున్నాడు అల్లు అర్జున్ పైన. అండ్ ఈ హోటల్ దాడి అయితే నిజంగా చేపల పులుసు పైన జరిగింది కాదు. అండ్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఇది చేపల పులుసు మీద జరిగినా తప్పు లేదు, అసలు తప్పలేదు. అండ్ ఇతనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరు దాడి చేయలేదు. ఇన్ కేస్ 4 చెప్పులు చీపులతో 4 తన్నినా తప్పు లేదు, జరగలేదు. యాక్చువల్లీ వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు, చేసినా కూడా తప్పు లేదు. ఓకే.